చెప్పండి సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? పార్టీ అని కాదు, మనకు ప్రజాసేవ ప్రజలకు మంచిగా జరిగితే ఉండాలి. అలా అని ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం మనము తెలంగాణలో కూడా కేసీఆర్ 9 సంవత్సరాలు చేసిండ్రు, పార్టీ మారాలి వేరే ఏమైనా ఇంకా అలా అని మన రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఆంధ్రాలో కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని చేసిండ్రు, కొన్ని చేయలేదు. దాన్ని బట్టి పక్క టీడీపీ చంద్రబాబు నాయుడు సార్. ఓకే, చంద్రబాబు నాయుడు గారు వస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చూడబోతున్నారు మీరు? ఎక్స్పీరియన్స్ మోస్ట్ సీనియర్ పర్సెంట్ ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒక మాజీ సీఎం అయిన అనుభవం ఉన్న రాజకీయ వ్యక్తి, అన్నీ తెలిసిన వ్యక్తి, ఎక్కడ ఏ పొజిషన్లో ఎట్లా చేయాలని మ్యాక్సిమం ఆయన 100% వస్తాడు చంద్రబాబు నాయుడు. సో గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చూసుకుంటే మనకు కరెంట్ బిల్లులో 400-500 వచ్చేది, కానీ జగన్ గారి పరిపాలనలో చూసుకుంటే ఇప్పుడు 1500 నుంచి 2000 వస్తుంది కదా, దాన్ని మీరు ఎలా చూస్తారు? గతంలో వస్తున్న చంద్రబాబు నాయుడు 200 వస్తుంది అంటే అప్పటికిప్పుడు చాలా మార్పు ఉంది. అప్పుడు వస్తున్నది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వస్తుంది. అప్పుడు మామూలుగా లేబర్ పనికి వస్తే 150-200 వస్తుంది, ఇప్పుడు 500 వస్తుంది. సరే, అన్నిటికీ పెరిగినాయి, కాకపోతే మార్పు రావాలి. ప్రజల దగ్గర ప్రజలకు అవసరం వచ్చేది మార్పు రావాలి. జగన్ గారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్నారు, సో నిజంగానే చేశారనుకుంటున్నారా? చేయలే, కొన్ని విధాలుగా చేయలే, కొన్ని విధాలుగా చేశారు. ఎన్ని చెప్పినా ఏం చేయకున్నా చంద్రబాబు. సో ఇప్పుడు వాలంటరీ వ్యవస్థని బానిసల్లా వాడుకున్నారు జగన్ గారు, వాడుకొని వాళ్ళకి 5000 ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఆదుకుంటాను 10,000 ఇస్తానని చెప్తున్నారు కదా వాళ్ళకి శాలరీగా. సో మీకు ఇలా అనిపిస్తుంది, మరి మంచిగా అనిపించిందా? ఇస్తారంటే ఇస్తారు, ఇస్తారంటే ఇస్తారు. చంద్రబాబు నాయుడు మన ఏ మాట ఇస్తే తప్పే మాట అని లేదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, ఆయనకి ఎక్స్పీరియన్స్ % ప్రతి విషయంలో ఏమున్నా చంద్రబాబు విన్ను 100% జేటీడీపీ. అంటే అన్న ఇప్పుడు జగన్ గారు మళ్ళీ గెలిస్తే వాలంటరీ వ్యవస్థపై మొదటి సంతకం పెడతా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మెగా డిఎస్ అంటే టీచర్ పోస్టులు తీస్తా అంటున్నారు. సో భారీ ఎత్తున టీచర్ పోస్టులు కావాలా, లేకుంటే మీకు ఇది కావాలనుకుంటున్నారా వాలంటరీ వ్యవస్థ? ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు మరి? ఇప్పుడు ఎలక్షన్ల ముందు కానీ ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు మెగా డిఎస్ ఇస్తా అని చెప్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మెగా డిఎస్ ఇవ్వాలి. ఇస్తే చాలా మంది చదువుకున్న వాళ్ళు అంతా ఏదో లేబర్ పనులు అది చేసుకొని చాలా మంది రోడ్ల మీద లేబర్ పనులు అక్కడ ఇక్కడ బానిస మద్యంకి బానిస అయ్యి చాలా మంది ఇది అవుతుండ్రు. ఆంధ్రప్రదేశ్లో మద్యం పరిస్థితి ఎలా ఉంది? మద్యం పరిస్థితి చెప్పడానికి రాదు. 500 సంపాదించి 250 ఒక బీరో కోటారు అంతే ఆడ, అంతే మరి. సో ఓవరాల్ ఒక్క వాటర్లో నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. నమస్తే బ్రో. నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్. అంటే టీడీపీ జనసేన. ఎందుకు టీడీపీ జనసేన అనుకుంటున్నారు? మంచి చేస్తారని అనిపించింది కాబట్టి. మరి ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా అనిపించింది? చంద్రబాబు నాయుడు ముందు తెలంగాణలో డెవలప్ చేశారు కాబట్టి, ఆయన 10 years ముందు కూడా చేశారు కాబట్టి తను చేస్తారేమో అని నమ్మకం. ఓకే, వీ నీడ్ చేంజ్. ఓకే, ఇప్పుడు మీ ఫస్ట్ ఓటు అనుకుంటాను, మీ ఫస్ట్ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు మీరు? జనసేనకి నా ఫస్ట్ ఓటు. ఓకే, సో బ్రో ఎందుకు జనసేనకి అనుకుంటున్నారు మీరు ఫస్ట్ ఓటు? మాకు చేంజ్ కావాలి పాలిటిక్స్లో. ఇలా ఉండాలి అలా ఉండాలని కాదు, కానీ మాకు చేంజ్ కావాలి పాలిటిక్స్. గతంలో ఇప్పుడు మనము చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు కదా, సో ఆ పరిపాలనలో చూసుకుంటే మీకు కరెంట్ బిల్లులు 500 అలా వచ్చేది, కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో చూసుకుంటే 1500 నుంచి 2000 వస్తుంది కదా, దాన్ని మీరు ఎలా చూస్తారు? అందుకే చేంజ్ కావాలి పాలిటిక్స్లో, అన్నీ తెలియాలి కదా. ఓకే, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఉంది కదా, సో జగన్ గారు వస్తే వాలంటరీ వ్యవస్థని బానిసలో వాడుకొని 5000 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి 10,000 ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు కదా, సో మీకు ఇలా అనిపిస్తుంది? వచ్చిన తర్వాత తెలుస్తుంది, ఇది మనం ముందుగా చెప్పలేము. అంటే మంచిగా అనిపించిందా? మంచిదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు 6 అంటే మనకు 6 పథకాలు పెట్టారు కదా, అంటే ఇప్పుడు సూపర్ 6, సో మీకు ఎలా అనిపించాయి? బాగానే అనిపించింది, మంచిది. ఓకే, సో ఓవరాల్గా ఒక మాటలో మీ ఫస్ట్ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఎందుకు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు? ఎందుకంటే డెవలప్ చేస్తారని. అంటే గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారో అదే మాదిరిగా చేస్తారనుకుంటున్నారా? అవును. మరి ఉద్యోగ అవకాశాలు కానీ పిల్లలకు అవన్నీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఉద్యోగాలు ఇప్పిస్తానన్నారు, డెవలప్మెంట్ చేస్తానన్నారు. సో గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు కదా, సో మీకు చూసినప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు కాలంలో కరెంట్ బిల్లులు 500 వచ్చేది, 300 వచ్చేది, కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూసుకుంటే 1500 వస్తుంది, 1600 వస్తుంది, అవసరమైతే 2000 వస్తుంది. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీకు బాధ అనిపిస్తుందా? బాధ అనిపిస్తుంది. తక్కువ ఎక్కువ వస్తుంది కదా మీకు. చంద్రబాబు నాయుడు వస్తే తగ్గిస్తారా? మరి తగ్గిస్తారు. ఓకే, సో ఇప్పుడు బానిసలాగా వాడుకున్నారు వాలంటరీ వ్యవస్థని, 5000 ఇచ్చారు జగన్ గారు, కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే వాళ్ళని 10,000 ఇచ్చి ఆదుకుంటామని చెప్తున్నారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్.
ఓకే, మంచిగా ఉంది కదా. మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే రాజధాని డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారా? జరుగుతుంది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుందమ్మా? నాకు మంచిగా అనిపిస్తుంది. మంచిగా. మరి గెలుస్తారు అనుకుంటున్నారా? గెలుస్తారు. సో ఇప్పుడు జగన్ గారు ఏవైతే హామీలు ఇచ్చారో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్నారు. సో ఆంధ్ర రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం కాలేదు. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? చంద్రబాబు నాయుడు వస్తే చేస్తారనుకుంటున్నాను, మద్యం బంద్ చేస్తారనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు జగన్ గారు మళ్ళీ గెలిస్తే వాలంటీర్ వ్యవస్థపై మొదటి సంతకం పెడతా అంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మెగా డిఎస్సీ అంటే టీచర్ పోస్టుల మీద పెడతా అంటారు. సో మీకు ఏది కావాలనుకుంటున్నారు? టీచర్ పోస్టులు కావాలనుకుంటున్నారా, లేకుంటే వాలంటీర్ వ్యవస్థ కావాలనుకుంటున్నారా? మీరు టీచర్ పోస్టులే కావాలి. టీచర్ పోస్టులే కావాలంటే మీ పిల్లలకు ఉద్యోగాల కోసం. సో జగన్ గారు నన్ను మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అంటున్నారు. మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా? ఏం జరగలేదు. ఓకే, మరి ఉద్యోగ అవకాశాలు ఏమైనా వచ్చాయనుకుంటున్నారా మీరు? ఏం రాలేదు. సో ఇప్పుడు జగన్ గారిపై రాయిదాడి జరిగింది కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తారు? తానే కొట్టించుకున్నారని చెప్తున్నారు. డ్రామానే అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే చంద్రబాబు నాయుడు వస్తే మంచిది అనుకుంటున్నాను. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంతకుముందు మనకి మంచిగా చేశారు అన్ని. సో ఆయన వస్తే మంచిది డెవలప్మెంట్ చేస్తారు మంచిది. సో గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు కదా, అప్పుడు మనకు కరెంట్ బిల్లులు వచ్చేసి 500 అట్లా వచ్చేది. కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో చూసుకుంటే చాలా ఎక్కువ వస్తుంది కదా, సో దాని మీద ఎలా చూస్తున్నారు? ఇప్పుడు అంటే కరెంట్లు ప్రజెంట్ అయితే ఆ రేట్లు అవన్నీ పెంచారు. దేనివల్ల పెంచారో అది ఆయనకే తెలియాలి. పథకాలు పెట్టడం, ఇప్పుడు మనకి ఎలా రావాల్సినవన్నీ ఎక్స్ట్రా ఇచ్చి మన దగ్గర నుంచి మళ్ళీ లాక్కుంటున్నారు. ఎలా అంటే మనకి 1000 చూపిస్తున్నారు, 10,000 లాగేస్తున్నారు. అది ఎందుకు అలా అవుతుందో అది జనాలు ఇప్పటికీ తెలుసుకోవట్లేదు. సో బ్రో ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థని బానిసలాగా వాడుకొని 5,000 రూపాయలు ఇచ్చారు జీతంగా. సో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే వాళ్ళని 10,000 ఇచ్చి ఆదుకుంటామని చెప్తున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అలా అయితే మంచిదే కదన్నా. ఇప్పుడు ఊర్లో చాలా ఫ్యామిలీస్ వాటి మీద ఉన్నాయి. 5,000 వచ్చినా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటిది 10K ఇచ్చి వాళ్ళని అలా ఆ పొజిషన్లో అలా ఉంచుతున్నారంటే మంచి విషయమే కదా అది. సో ఇప్పుడు రీసెంట్గా జగన్ గారిపై రాయిదాడి జరిగింది కదా, సో మీకు ఎలా అనిపించింది? 4 క్వశ్చన్లు అన్నారు. చెప్పండి బ్రో, చెప్పండి లేకుంటే చెప్పండి. ఇప్పుడు రీసెంట్గా జగన్ గారిపై దాడి జరిగింది కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? బ్రో దాని గురించి మనం ఏ కామెంట్లు చేయకూడదు. సో ఇప్పుడు బాబు గారు Super 6 పథకాలు పెట్టారు కదా, సో మీకు ఎలా ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణము, ఇంకొకటి 3 గ్యాస్ సిలిండర్ మహిళలకు, ఇలాంటివి పెట్టారు కదా, ఒక 6 పథకాలు. ఏది పెట్టినా ఎవరు పెట్టినా బుక్క మాత్రం మనకే బ్రో. అది జనాలు ఎవరికి అర్థం కావట్లేదు. నాది ప్రజెంట్ ఏపీ, అక్కడి నుండి ఇక్కడ తెలంగాణ వచ్చి నేను జాబ్లు అవన్నీ వెతుక్కుంటున్నాను. ప్రజెంట్ అయితే సాఫ్ట్వేర్ ఎక్కడా బాగలేదు, మన ఏపీలో అయితే అస్సలు బాగలేదు. 2047 విజన్తో డెవలప్మెంట్ చేస్తామంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, మరి చేస్తారనుకుంటున్నారా? చేస్తే మంచిదే బ్రో. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మళ్ళీ మన సొంత ఊరు వెళ్ళి జాబులు చేసుకుంటామంటే దానికన్నా మంచి అవకాశం ఏముంటుంది. ఇప్పుడు మన జగన్ గారు ఉన్నారు, ఆయన ఏం చేశారో అందరికీ తెలుసు. ఐటీ అసలు డెవలప్మెంట్ అవ్వలేదు మన వైపు. యువతలు ఉన్నంత డెవలప్మెంట్ అయితే మన ఏపీలో డెవలప్మెంట్ అవ్వలేదు. అసలు క్యాపిటల్ ఉందా బరో, మనకి క్యాపిటల్ ఏం లేదు కదా. సోరే బ్రో, ఓవరాల్గా ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మీరు? దాని మీద చంద్రబాబు నాయుడు గారు అంటే వస్తే మంచిదే, వస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్ మీరు? 5 years మట్టి జగన్ ఉంటున్నాడు. అసలు ఏం చేశాడు, ఎందుకు చేశాడు, వాళ్ళ బాబాయ్ ఎందుకు చెప్పాడు, అసలు ఏంటి వాటిని జనం ఆలోచించి ఓటేస్తారు. ఆ ఓటేసినప్పుడు ఎవడు గెలుస్తాడో ఆడే గెలుస్తాడు. దట్ ఈజ్ మెయిన్. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు మీరు? ఎవరు? నేను అనుకోవడం కాదు, నేను అనుకున్నట్టు ఏం చెప్పలేదే. నేను చెప్పింది ఏంటి, అసలు ఆలోచించి జనం ఓటేస్తారు. ఓటేస్తాడు, గ్యారెంటీ గెలుస్తాడు. ఆలోచించి ఓటేస్తారు. ఓటే జనం ఇవాళ మోడీ గెలుస్తాడని ఎవడు చెప్పలేరు కూడా. మోడీకి 400 వస్తాయి పెద్ద బ్రహ్మాండంగా చెప్పారు కదా. గిమేష్ అందరూ కూడా 330 వస్తాయి, 328, 320. లాస్ట్ టైం జగన్ గారికి 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి మరి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 175, 175 కొడతామంటున్నారు. సరే అంటా ఉంటారు, ఎవడైనా అంటా ఉంటాడు. 20 సీట్లు వస్తే చాలా బ్రహ్మాండంగా వచ్చినట్టు, అతనికి 15 వస్తాయి.
ఇప్పుడు టీడీపీ జనసేనకు బీజేపీకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మరి ఎవరికి వాళ్ళిద్దరు కలిసి వస్తే 145, 150 దాకా వస్తాయి. అంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు డెఫినెట్లీ. గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చూడబోతున్నారు నెక్స్ట్ 5 years? రాజధాని డెవలప్మెంట్స్, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు అటు వరకు ఉన్నదానికి అమరావతి కానీ పోలం కానీ డెఫినెట్గా పూర్తి చేస్తారు. అదే డెఫినెట్గా జగన్ పూర్తి చేస్తే 20 ఏళ్ళు ఉండేవాడు. ఎక్కువ పనులు ఏం చేస్తారు జగన్, డబ్బులు దెబ్బతో దెబ్బాడు, ఎన్ని కోట్లు సంపాదించినా బాధ లేదు. కానీ ఆ రెండు కానీ పూర్తి చేసినట్టయితే 20 years ఆడే ఉండేవాడు డెఫినెట్లీ అన్నమాట. ఆ ముండ చేయలేకపోయాడు కాబట్టి ఇవాళ అనుభవిస్తున్నాడు. దట్ ఈజ్ మెయిన్ కాదు అది. సార్ గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసుకుంటే మన కరెంట్ బిల్లు చాలా తక్కువ వచ్చేది. ఇప్పుడు జగన్ గారి పరిపాలన చాలా ఎక్కువ వస్తుంది. జనాలు అవును డబ్బు పెంచుతున్నాడు కదా, ఆకుకూర మీద పెంచాడు, సారాదా మీద పెంచాడు. అట్టగా 60 రూపాయలు 200, 170 అంత ఉన్నారు బాటిల్. అది ఇవాళ అట్టగా రోజు పెంచుతున్నాడు. ఆ డబ్బు కావాలి, డబ్బు ఎలక్షన్ ఖర్చు పెట్టాలి. ఆడి ఉద్దేశం ఏంటి, జనం పెట్టిపోయిన పర్వాలేదు, నాకు డబ్బు వచ్చేసారు, డబ్బుతో జనం ఓటేస్తే గెలుస్తారు అని ఒక భ్రమ పడింది ఆడికి. అదే ఉద్దేశంతో పనిచేస్తున్నాడు. దట్ ఈజ్ మెయిన్. సార్ లాస్ట్ క్వశ్చన్ మీకు ఇప్పుడు, సో జగన్ గారికి రీసెంట్ గా రాయిదాడి జరిగింది కదా ప్రచారంలో, సో మీకు దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీరంతా ఏమనుకున్నారు? మీరంతా రోజు చూస్తున్నారు కదా, మీరంతా ఏమనుకున్నారు చెప్పండి. వస్తుంది మమ్మల్ని క్వశ్చన్ ఎత్తారని సార్ మీరు? అరే మాకంటే మీకు ఎక్కువ తెలుస్తుందా? మీ అనుభవంతో చెప్పండి, చేశారనుకుంటున్నారా? కనపడలేదా డూప్లికేట్ అని మనకి ముందు అర్థం, చిన్నపిల్లలకి అర్థమవుతుంది, చిన్నపిల్లలకి అర్థమవుతుంది. అది ఓకే. ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం సార్ చెప్పు ఏంటి బాబు? ఓవరాల్ గా ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్ మీరు? పవన్ కళ్యాణ్ గారు కూటమి జనసేన టీడీపీ. ఎందుకు అనుకుంటున్నారు జనసేన టీడీపీకి? అంటే ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి, ప్లస్ రోడ్లు బాగాలేవు కాబట్టి జగన్ పరిపాలన బాగాలేదు. సో పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఓకే. సో ఇప్పుడు జగన్ గారి 5 years పరిపాలనలో ఉద్యోగ అవకాశాలు కానీ, ఐటీ ఇండస్ట్రీస్ కానీ, రాజధాని డెవలప్మెంట్స్ కానీ ఏమైనా జరిగాయి అనుకుంటున్నారా? ఏది రాలేదు, ఏది జరగలేదు, ఏది బాగాలేదు. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చూస్తారు? గతంలో హైదరాబాద్ని డెవలప్మెంట్ చేశారు, సో అదే మాదిరిగా చేస్తారనుకుంటున్నారా? అనుకుంటున్నాం బహుశా. బ్రో ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు కదా, మీరు చూసిన దాన్ని బట్టి విన్నదాన్ని బట్టి కరెంట్ బిల్లులు చాలా తక్కువ వచ్చేది, 500, 300, 200 అట్లా వచ్చేది. కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో చూసుకుంటే 1500, 1600, 2000 దాకా వస్తుంది కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తారు? ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? సో టీడీపీ వస్తే పర్లేదు అనిపిస్తుంది, రీజనబుల్గా రావాలనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే తగ్గిస్తారు అవి? అవును తగ్గిస్తారు. ఓకే. సో బ్రో ఇప్పుడు వాలంటరీ వ్యవస్థని బానిసల్లాగా వాడుకున్నారు జగన్ గారు, వాడుకుని 5000 రూపాయలు జీతం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే వాళ్ళకి 10,000 ఇచ్చి ఆదుకుంటామని చెప్తున్నారుగా, సో మీకు ఎలా అనిపించింది? 10,000 కావాలనుకుంటున్నారా లేకుంటే 5,000 కావాలనుకుంటున్నారా? బాగాలేదు. ఓకే. సరే బ్రో, ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో 6 గ్యారెంటీలు ఆ తెలంగాణలో ఎలా ఇచ్చారో, బస్సు ఫ్రీ, 3 సిలిండర్లు ఫ్రీ, 500 అలా ఉంది కదా, సో అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో పెట్టారు కదా సూపర్ 6 అని, సో మీకు ఎలా అనిపించింది? సూపర్ ఉంది, బాగుంది. రీసెంట్గా జగన్ గారిపై ప్రచారంలో రాయిదాడి జరిగింది కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తారు? రాయిదాడి జరిగింది కదా జగన్ గారిపై, సో మీరు దాన్ని ఎలా చూస్తారు? అదే రీసెంట్గా కోడికత్తి డ్రామా జరిగింది కదా లాస్ట్ టైం, సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ చేస్తుంది అనుకుంటున్నారా? లేదు. ఓవరాల్గా ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు బ్రో? పవన్ కళ్యాణ్ గారు. అదేనా? అవునన్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనైతేనే అభివృద్ధికి బాగుంటుంది. 3 రాష్ట్రాలు నిర్మిస్తానన్నాడు కానీ నిర్మిలేదు కదా, నిర్మించినా కూడా మంచిగా జరుగుతుంది కదా. జగన్ సంక్షేమ పథకాల్లో మీకు బాగా నచ్చింది? సంక్షేమ పథకాల్లో బాగా నచ్చింది అని అంటే ఆయన ఏది చేసినా మంచిగా చేశాడు, వాలంటీర్లు మంచిగా పెట్టాడు. ప్లస్ ఇక్కడ మనకి తెలంగాణలో వచ్చే రేషన్ సంబంధించి వస్తే వీళ్ళు ఎప్పుడు షాపులు తీస్తారో తెలియదు, కాపలా కాయాల లైన్ కట్టాలా, వాడు తీసినప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకోవాలా. అక్కడ అలాగే అది ఇంటికి వస్తుంది, రేషన్ కార్డు నుంచి ప్రతి ఒక్కటి, వాలంటీర్లు పెన్షన్ కార్డు నుంచి అన్నీ ఇంటికి వస్తున్నాయి. జగన్ చేసేది బాగుందన్నీ. నేను బతికేది హైదరాబాదే, కానీ నాది ప్రాపరు ఆంధ్ర విజయవాడ, కానీ అక్కడదే పద్ధతి నాకు నచ్చింది. చేస్తాడు 100%. తెలీదు నాకు, ఆయన చెప్పిన పని చేస్తాడు అన్నమాట నమ్మకం అయితే ఉంది. గత ప్రభుత్వంలో కరెంట్ బిల్ తక్కువ వచ్చేది, ఈ ప్రభుత్వంలో ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే? గత ప్రభుత్వంలో కరెంటు బిల్లు తక్కువ వచ్చిందంటే దాంట్లో తక్కువ చేసి మిగతా అట్లన్నిట్లను తినేసాడు కదా వాడు. అన్న వదిలిపెట్టిన పార్టీలోకి వెళ్ళటం ఏంటంటే, ఆయన ఒక పొజిషన్లో ఉండి రాజీనామా చేసి పక్కకి వెళ్ళి సొంత పార్టీ పెట్టాడు.
సొంత పార్టీ పెట్టి సీఎం అయ్యాడు. అన్నకి తోడుగా నిలబడాలి కానీ అన్నకి ఎన్ని పోటు పొడిచినట్టే కదా. ఇప్పుడు చంద్రబాబు ఎంతో షర్మిల గారు కూడా అంతే చేసినట్టు ఉంది. అప్పుడు అక్కడ జనసేన టీడీపీ పొత్తుతో వస్తున్నారు కదా, ఎవరు ఎంత ఏ పొత్తులు ఇంకా 10 మంది పొత్తు పెట్టినా వచ్చేది జగన్మోహన్ రెడ్డి అండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రాడు. ఒకవేళ వచ్చినా కూడా ఆడు పీకేదేం లేదు. సో వంగగీత స్ట్రాంగ్ క్యాండిడేట్ కదా, సో గెలుపు అవకాశం ఉంటే ఉండొచ్చండి. చెప్తున్నాను కదా మీకు, ఓపెన్గా చెప్పాను. ఆడు వచ్చినా కూడా పీకేదేమీ లేదు. జగన్ మీద రాయదాడి చేసింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్ మీద ప్రతిపక్షాలు చేస్తూనే ఉంటాయండి. అయినా కూడా ఆయన బస్సు యాత్ర ఆగలేదు, ఆయన చేస్తూనే ఉన్నాడు. ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే రాయిదాడు అనేది మొత్తం డ్రామా అని చెప్పి, కోడికత్తిలాగా అది డ్రామా ఆడేవాళ్ళే డ్రామా అని చెప్తారు. అంతకమంటే ఇంక నేను చెప్పలేను. జగన్ గారి గురించి ఎక్కువ మాట్లాడితే తర్వాత నన్ను కూడా కొడతారు రాళ్ళు తీసుకొని. ఐఎమ్ నాట్ సపోజ్ టు టాక్ అబౌట్. ఓకే బ్రో, ఇప్పుడు గతంలో చంద్రబాబు అంటే జగన్ గారు మళ్ళీ గెలిస్తే వాలంటీర్ వ్యవస్థపై మొదటి సంతకం పెడతా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మెగా డిఎస్సీ పైన పెడతా అన్నారు టీచర్ పోస్టుల మీద. సో మీకు ఏది కావాలనుకుంటున్నారు? మెగా డిఎస్సీ వస్తే చాలా మంచిగా అవుతుంది బ్రదర్. ఎందుకంటే మెగా డిఎస్సీ వల్ల చాలా జీవితాలు బాగుపడతాయి. నేను కూడా ఒక గవర్నమెంట్ ఆస్పిరెంట్ని. ఎందుకంటే ఐఎమ్ ట్రయింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్ సిన్స్ 2018 when I completed my graduation. అప్పటి నుంచి మనకు ఎక్కువ నేను ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాను. తర్వాత రిక్వైర్మెంట్ అనేది మధ్యలోనే ఆగిపోయింది. దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ నిరుద్యోగాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. వాలంటీర్లు ఏం చేస్తున్నారంటే ఓన్లీ 5,000 చూసుకొని వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉన్నట్టు అనుకుంటున్నారు. కానీ 5,000లో యూ కాంట్ మూవ్ ఏ ఫ్యామిలీ ఇన్ దిస్ జనరేషన్. ఓవరాల్ ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారు సార్? నెక్స్ట్ సీఎం ఎవరంటే ఐ విల్ ప్రిఫర్ పవన్ కళ్యాణ్. బికాజ్ ఆయన అనుకుంటే అక్కడే కూర్చొని ఆయన ఆస్తులు, ఆయన హీరోయిజం కానీ, ఆయనకు వచ్చే ఇన్కమ్ కానీ ఇట్స్ వెరీ గుడ్. ఆయన బయట తిరగాల్సిన అవసరం కానీ, ప్రచారం కానీ, ఏదైనా కానీ ఆయనకు అవసరం లేదు. ఆయన కానీ ఆయన బయటకు వచ్చి చేస్తున్నాడంటే ఆయన మోటివ్ అనేది చాలా గ్రేట్. ఆయన మోటివ్తో ఉన్నాడు. ఆయనను గెలిపిస్తే ప్రజలందరూ బాగుపడతారు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి సార్ కొద్ది రోజుల్లో. అవును. మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్ మీరు? కంపల్సరీ టీడీపీ అండి. టీడీపీగా పార్టిసిపేట్ చేస్తే బాగుండిద్ది అనుకుంటున్నాను. ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు మీరు? ఆ డెవలప్మెంట్, సంక్షేమ పథకాలు రెండింటికి ఉపయోగం ఉండిద్ది అనేది నా ఒపీనియన్. ఓకే, మరి ఉద్యోగ అవకాశాలు కానీ అవన్నీ ఎలా ఉంటుంది? ఏదైనా సరే ఏది వచ్చిద్ది అనేది పక్కన పెడితే వైసీపీ ప్రభుత్వం అనేది అన్నిట్లోనూ ఫెయిల్ అయినది అనేది నా ఒపీనియన్. సార్ ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూశారు కదా, సో ఈ 5 yearsలో డెవలప్మెంట్స్ ఎలా అనిపించాయి మీకు? జీరో నిల్ అండి, దాంట్లో నో డౌట్ అనమాట. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు కదా, అప్పుడు మనకు కరెంట్ బిల్లు చాలా తక్కువ వచ్చేది. ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూసుకుంటే 1,500 నుంచి 2,000 వస్తుంది కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు సార్? 1,500 అదే అంటుంది ఆయన. ఏంటంటే ₹1 ఇచ్చేసి వెనక నుంచి ₹10 తీసుకునే సంక్షేమ పథకాలు ఇచ్చాను, దాని మీద నేను ఓట్లు గెలుచుకోగలను, దాని మీదే రాగలను, డెవలప్మెంట్తో ఓట్లు జనాలు ఎవరు వేయరు అన్న ఉద్దేశంతో అతను చేస్తున్నాడనేది నేను అనుకునేది. గ్లోబల్ సమ్మిట్ నుంచి 13 లక్షల కోట్లు తీసుకొచ్చామన్నారు జగన్ గారు. నిజంగానే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయనుకుంటున్నారా? వస్తే ఇక్కడ డెవలప్మెంట్ ఎక్కడ చేశారు? అది అంతా ఎలక్షన్ స్టంట్ తప్పితే ఇంకోటి కాదండి. అదైతే వెరీ క్లియర్. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి ఎలక్షన్లోకి వచ్చి ఓటు అడుగుతున్నారు జగన్ గారు. నిజంగానే జరిగింది అనుకుంటున్నారా మద్యపానం? అదొక్కటే కాదండి. ఆయన ఇల్లు తాడేపల్లిగూడెంలో కట్టాను, నేను పోలవరం ఎక్కడ మార్చను, టీడీపీ ఏంటి విష ప్రచారం చేస్తుందని అదొకటి చెప్పాడు. డైరెక్ట్ మద్యపాన నిషేధం అంటే 5 స్టార్ హోటల్ అనే కలవాలి, ఇక్కడైతే అసలు ఎక్కడా కూడా లేదు, 5 స్టార్ హోటల్ అనేది దొరకాలి అన్నది చెప్పింది. అది క్లియర్ కట్. పోలవరం అనేది జీరో, అది ఏం చేస్తుంది ఏం చేయనేది చెప్పలేదు అనమాట. ఇంక ఇలా ఎన్ని చూసుకున్నా సరే ఒక 5-6 అబద్ధాలు అయితే ఉండయి అనేది నేను అనుకున్నాను. స్ట్రైట్ అవే అనమాట, మిగతా ఏం పక్కన పెడితే. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే జగన్ గారు రీసెంట్గా ప్రచారంలో రాయి దాడి అనేది జరిగింది. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? రాయి దాడి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయి ఉండాలండి అక్కడ ఫస్ట్ అనుకునేది ఒకటి. రెండోది ఏంటంటే అది తగిలింది అనేది ఇప్పటికీ స్టిక్కర్తోనే ఉండాడుగా. 15 days బట్టి 10 daysని బట్టి ఇంకా స్టిక్కర్తోనే మానేసి కూడా ఎవరు చెప్పినా సరే స్టిక్కర్ సైజు పెరుగుతూ ఉందన్నమాట. అది ఎట్లా పెరుగుతుంది అనేది గీత లేదా కుట్ల ఏదో ఒకటి తెలియాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే మనకు చంద్రబాబు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థని బానిసలాగా వాడుకొని 5,000 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే వాళ్ళను 10,000 ఇచ్చి ఆదుకుంటామని చెప్తున్నారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇవ్వచ్చండి, ఏముంది అవకాశం ఉండిద్ది కాబట్టి. అతను ఏంటంటే డబ్బు ఎలా ఇన్కమ్ సోర్స్ ఉండాలి. మనం ఇప్పుడు సపోజ్ ఒక ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, మనకి ఇన్కమ్ ఎంత నుంచి వస్తుంది, మనం ఎంత ఖర్చు పెట్టాలనేది ఒక ప్లానింగ్ అనేది ఉండిద్ది. అడ్మినిస్ట్రేటర్ కదా ఎప్పటి నుంచో 96 కానీ తను సీఎంగా ఉన్నాడు. సో అడ్మినిస్ట్రేటివ్ ప్లాన్ ప్రకారం అతను 10 కాదు ఇంకా 2,000 అని ఇవ్వగలడేమో అని నేను అనుకునేది అనమాట. ప్రజెంట్ ఏమేమి ఉండాలి ఏమేమి ఉండకూడదు అనేది తెలియాలి.
ఈ ఆర్బీఐ కాలం అనేది తర్వాత పక్కన పెడితే ముందు అసలు రాజధాని అనేది లేదు కదా, ఇంక దాంట్లో ఆర్బీఐ ఉందా లేదా అందా మనం ఏం మాట్లాడుతాం దాని గురించి. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు, మరి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు ఈ ఎలక్షన్లో? మామూలుగా అయితే నల్లేరుపై నడక మీదగా 140+ రావాలండి. ఇక జనాల మైండ్ సెట్ని బట్టి ఈ సీట్లు +/- ఉంటాయా, 120 ఉంటాయా, 110కే పడుతాయా, లేకపోతే 145, 150 వస్తాయి అనేది ఆ ఓటు జరిగిన దాన్ని బట్టి చెప్పగలం, కానీ ఇప్పుడు ఏం చెప్పలేము అన్నమాట. ఓవరాల్ ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు సార్? 100% చంద్రబాబు నాయుడు అండి. నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా. అరే నమస్తే అమ్మ. నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు? అతని పాలనలో డెవలప్మెంట్ చాలా బాగానే ఉంది, అతను వస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఓకే, గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసుకుంటే మనకు కరెంట్ బిల్లులు చాలా తక్కువ వచ్చేవి. ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూస్తే చాలా ఎక్కువ వస్తుంది. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పర్వాలేదు, అతను మంచి చేయాలని వచ్చారు కాబట్టి అంతా బాగుంది. ఇప్పుడు ఆయన జగన్ వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. సో రోడ్ల వ్యవస్థ బాగాలేదంటున్నారు, నిజంగానే చాలా మంది లేడీస్ ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. సో మీకు ఉందా, నిజంగా బాగాలేదు అనుకుంటున్నారా, బాగుంది అనుకుంటున్నారా? ఆంధ్రలో పర్వాలేదు, కానీ ఇబ్బంది అయితే చాలానే ఉంది. రోడ్లు ఏమి చేయడం లేదు, ఇబ్బంది అయితే ఉంది. ఓకే, ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కానీ అవన్నీ ఎలా ఉన్నాయి అనుకుంటారమ్మా జగన్ గారి పరిపాలనలో? లేవు, ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఇస్తలేరు. స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఓటు అడుగుతున్నారు జగన్ గారు, మరి నిజంగానే జరిగింది అనుకుంటున్నారమ్మా సంపూర్ణ మద్యపాన నిషేధం? ఎక్కడ జరిగిందండి? వైన్ అలానే ఉన్నాయి కదా, ఎక్కడ నిషేధం చేశారు? ఎక్కడ చేయలేదు, అలానే ఉన్నాయి, ఎక్కడవి అక్కడే ఉన్నాయి. ఎవరు చేశారు? చేసామని చెప్పి ఓట్ల కోసం చేసామని చెప్తున్నారు, ఎక్కడ అట్లనే ఉన్నాయి కదా, ఎక్కడ అక్కడే ఉన్నాయి. ఓకే, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామన్నారు, అదేవిధంగా ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు. సో మోడీని కాళ్ళ దగ్గరకు తీసుకొస్తామన్నారు, మరి తీసుకొచ్చారనుకుంటున్నారా? లేదండి, అలాంటివి ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు వాలంటరీ వ్యవస్థని బానిసలా వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే వాళ్ళకి 10,000 ఇచ్చి ఆదుకుంటామని చెప్తున్నారు కదా. సో మీకు ఎలా అనిపిస్తుందమ్మా? మంచిదే కదా, మంచిదే. అది తన వరకు తను చేసేవంతా మంచిగానే చేస్తున్నాడు. ఓకే, తను వస్తే సీఎంగా చాలా బాగుంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, స్టూడెంట్స్కి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఊరికి కూడా మంచి రోడ్లు వస్తాయి, డెవలప్మెంట్ చాలానే ఉంటుంది, రాజధాని డెవలప్మెంట్ అవుతుంది. అమ్మ, ఇప్పుడు జగన్ గారు మళ్ళీ గెలిస్తే వాలంటరీ వ్యవస్థపై సంతకం పెడతా అంటున్నారమ్మా. సో తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తే మెగా డిఎస్ అంటే టీచర్ పోస్టులు తీస్తుంటారు భారీ ఎత్తున. సో మీకు భారీ ఎత్తున టీచర్ పోస్టులు కావాలనుకుంటున్నారా, లేకుంటే వాలంటరీ వ్యవస్థ కావాలనుకుంటున్నారా? లేదు, టీచర్ పోస్టులు వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఎంతోమంది టీచర్గా పోస్టుల కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళకంటూ అవకాశాలు ఇస్తే బాగుంటుంది కదా. సో లాస్ట్ క్వశ్చన్ అమ్మా, సో రీసెంట్లీగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాయదాడి జరిగింది కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఎలా చూస్తున్నామంటే, ఎందుకంటే అనుమానంగా ఉంది, తనంతటా తానే చేయించుకొని సింపతి కోసం చేస్తున్నారేమో అని డౌట్గా ఉంది. ఓకే, సో గతంలో కోడికత్తి డ్రామా ఎలాగో ఇప్పుడు ఈసారి అలానే ఉంది, సేమ్ సింపతి కోసం చేస్తున్నట్టే ఉంది మొత్తం. ఓవరాల్ ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటారు? చంద్రబాబు నాయుడు గారే రావాలి. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది మేడం? ఈసారి అయితే పక్కా టీడీపీ వస్తుందని అనుకుంటున్నాను మేడం. టీడీపీ ఎందుకు? టీడీపీ ఆల్రెడీ జగన్ పరిపాలన చూసాం, 1 ఛాన్సెస్ అన్నాడు. ప్రజెంట్ అయితే జనాల్లోకి వ్యతిరేకత అయితే చాలా ఉంది. ఈసారి అయితే జగన్ రావడం చాలా కష్టం. సార్ మరి కూటమితో రావడం మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది కదా కూటమి అంటే ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ బాగుంది. కూటమి వల్ల ఉపయోగం ఉంటుంది. మరి అంటే చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే 40 years ఎక్స్పీరియన్స్ ఉంది అంటున్నారు, సింగిల్ ఎందుకు రాలేకపోతున్నారు? సింగిల్ అంటే మేడం, సింగిల్ అని కాదు, కంపల్సరీ ఎన్డీఏతో కూటమితో వస్తున్నారు కనుక ఒక మంచి రిజల్ట్ ఉంటుందండి. ఏమంటే జగన్ లాంటి వ్యక్తిని గద్దె దింపాలంటే కంపల్సరీ కూటమి కంపల్సరీ కావాలి. ఏమంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. ఓకేనా, ఒక రాజధాని లేదు, ఓకేనా, రోడ్లు మంచిగా లేవు, ఓకేనా, తర్వాత నిరుద్యోగం పెరిగిపోయింది, ఓకేనా. ఇప్పుడు వరకు అయితే ఉపాధి పథకాలు తప్ప ఏం లేదు. సో అంటే స్కూల్స్ కానీ వైద్య పరంగా కానీ బాగా డెవలప్ చేస్తారనేసి అంటున్నారు. ఎక్కడండి, ఎక్కడ ఏం లేదు. నార్మల్ వీళ్ళు అనుకోవడం తప్ప ఏం లేదు. సచివాలయ వాలంటరీ వ్యవస్థ ఉంది కదా, వాలంటీర్లు అంటే 5,000కి ఏమొస్తుంది మేడం? ఇప్పుడు 40,000 వస్తేనే ఇక్కడ సరిపోవట్లేదు. 5,000కి ఎవరు చేస్తారు చెప్పండి? వేలో వాళ్ళ ఫ్యాన్స్ లేకపోతే వాళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు తప్ప చాలామంది మేము చూసాము. 5,000 ఏమొస్తాయి చెప్పండి? వాళ్ళ సర్వీస్ ఎలా ఉందంటే? సర్వీస్ అయితే బాగుంది,
బట్ ఇప్పుడు టీడీపీ వస్తే కూడా ఆ సర్వీస్ అలానే ఉంటుంది కంపల్సరీ. అంటే ఇంతకు ముందు లైన్లో నించొని పెన్షన్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఇంటి వద్దకే వచ్చేసి ఏముందండి, అదే అమౌంట్ కదా తీసుకొచ్చింది, అదే కదా ఇప్పటి నుంచో మా తాతల తరం నుంచో వస్తుంది. అది ఇప్పటికేమి ఏం కాదు కదా. అతను ఒక పెట్టారు వాలంటీర్ అనుకొని, వాలంటీర్ వల్ల ఉపయోగం ఏం లేదు. సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, అవి ఎలా ఉన్నాయండి? సంక్షేమ పథకాలు అంటే ఏమున్నాయి మేడం, ప్రజెంట్ అయితే వృద్ధులకి ఏదో పెన్షన్ ఇస్తున్నారు, అది తప్ప ఆరోగ్యశ్రీ అంటున్నారు. దానివల్ల అయితే ఏం లేదు, ముందున్న ప్రభుత్వాలే బాగున్నాయి నాకు తెలిసి. ఇప్పుడైతే ఎక్కడ 175? వీళ్ళందరూ ఏం చేయాలి మరి? 175 అంటే అంతే రాకూడదా? 170 అన్నారు ఎవరో, 175 170 రావాలి కదా అనుకుంటున్నారు. ఆ 75 వస్తుంది ముందో చూడండి. వాళ్ళు అంటున్నారు 100 కంపల్సరీ అండి. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా 1,00,000 ఓట్లు అన్నారు కదా, 1,50,000 ఓట్లతో గెలుస్తారు పవన్ కళ్యాణ్ కంపల్సరీ. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఎలాంటి మార్పులు చూడొచ్చు ఏపీలో? బాగుందని ఇంతకుముందు చూసాం కదా మేడం. చంద్రబాబు నాయుడు ఏమంటే ముందు చూపున్న వ్యక్తి, ఓకేనా. జనాల్లో కూడా మంచి చేసిన వ్యక్తి, ఓకేనా. ఏదో చేస్తారనుకుని చాలామంది అనుకున్నారు జగన్, కానీ ఏం చేయలేదు. ఈసారి కంపల్సరీ టీడీపీ వస్తుంది, టీడీపీ వచ్చి మంచి పరిపాలన ఇస్తుందని అనుకుంటున్నాం. ఏముందండి, ఇప్పుడు మా రాజధాని అంటే ఏమని చెప్పాలి సార్? 3 రాజధానులు అన్నారు, ఒక్క రాజధాని కూడా కట్టలేదు. ఏం చెప్పాలి చెప్పండి? ఒక రాజధాని లేదు. మెగా డిఎస్సీ అన్నారు, ఏం డిఎస్సీ తీశారు? మెగా డిఎస్సీ అన్నారు, ఏదో ఉత్తుత్తి డిఎస్సీ తీశారు, అదేనా? ఆల్రెడీ 2 ఇయర్స్ కరోనానే ఉండే కదా. కరోనా ఉంటే మేడం 3 ఇయర్స్లో ఏం చేశారు చెప్పండి? పోలవరం అన్నారు, పోలవరం సబ్జెక్ట్ కూడా క్లియర్ చేయలేదు, ఓకేనా. 3 రాజధానులు అన్నారు, ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు ఏదో వైజాగ్ అంటున్నారు, అది కూడా కన్ఫర్మేషన్ లేదు. అనేస్తే అయిపోతుందా? చేయాలి కదా. చాలామంది నిరుద్యోగులు, చాలామంది వెయిటింగ్. అభివృద్ధి జరగలేదంటారా సార్ జగన్ పరిపాలనలో? ఎక్కువ జరగలేదండి. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నెక్స్ట్? అయితే ముందైతే పవన్ కళ్యాణ్ అనుకున్నాను, కానీ ఇప్పుడు వాళ్ళు కలిసిపోయారు కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసారు, మరి కూటమి రావాలనుకుంటున్నారా లేకపోతే ఎట్లా? ఇంకా వాళ్ళు వస్తే బెటర్ అనుకుంటున్నారు. మరి వాళ్ళు వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? ఫస్ట్ వాళ్ళు రాజధాని డెవలప్ అవుతుందండి. ఫస్ట్ అంటే ఈ 5 సంవత్సరాలు రాజధాని లేదు చెప్పుకోవడానికి, ఫస్ట్ అది డెవలప్ చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ చాలా మంది జాబ్ హోల్డర్స్ కూడా జాబ్ లేదంటున్నారు, మరి అలాంటివి ఏమైనా జరగచ్చా నెక్స్ట్ వస్తే? వాళ్ళు జరగచ్చు అంటే కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే ఆల్రెడీ అప్పులు ఎక్కువ ఉన్నాయి కదా. ఎవరు వచ్చాకుండా కొంచెం ఇక ఫస్ట్ ఈ అప్పులు తీసి మళ్ళీ ఆ తర్వాత చూడాలి. ఓకే, మీరు ఎటువంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు వాళ్ళు వస్తే మీ మనసులో? మాట ఫస్ట్ అయితే పోలవరం అండి. పోలవరం దృష్టిలో ఇప్పుడు ఈ సంక్షేమము ఇక్కడ చేసిన ఈ 5 years 10 years కూడా ఆ పోలవరం ఒక్కటి పూర్తయితే వీటన్నిటికంటే త్రిబుల్ జరుగుతుందని అనుకుంటున్నాను. ఓకే, సంక్షేమాలు ఏమొద్దంటారా? పోలవరం ఒకటి చాలా, అది ఒక్కటి ఉంటే మిగతాటి అవసరం లేదు కదండి. అప్పుడు పోలవరం ఒకటి ఉంటే అది దానివల్ల అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది, అప్పుడు సంక్షేమం అవసరం లేకుండా డెవలప్మెంట్ జరుగుతుంది కదా, మా జనాలకు డబ్బులు ఉంటుంది కదా. జగన్ గారు ఎందుకు వద్దనుకుంటున్నారు సీఎం? సరిగా చేయలేదండి ఆయన, సంక్షేమం పైన దృష్టి పెట్టాడు కానీ డెవలప్మెంట్ మీద పెట్టలేదు కాబట్టి వద్దనుకుంటున్నాను. సంక్షేమ పథకాల్లో మీకు ఏ పథకం నచ్చలేదు? నాకు ఏది నచ్చలేదండి. అంటే అమ్మ ఒడి నచ్చలేదు. మీకు ల్యాండ్ ఉందా, పొలం? ఉందండి. ఇది వరకు టీడీపీ గవర్నమెంట్లో రుణమాఫీ చేశారు కదా రైతులకు, అది అనవసరం అని ల్యాండ్ లేని వాళ్ళు అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం? అంటే రుణమాఫీ అంటే అది కేవలం ఎవరైతే రైతులు చేసి ఉంటారో వాళ్ళకి చేస్తే బెటర్ అండి. వాళ్ళకు అంటే ఇక్కడ పొలం ఉన్నాడు ఒక్కడే బాగుపడాలి, లేనోడు బాగుపడదండి. చెప్పేది అలా కాదండి. ఇప్పుడు పొలం అంటే ఇప్పుడు అందరికి ఉంటుంది, సిటీలో ఉండే వాళ్ళకు పల్లెల్లో పొలాలు ఉంటాయి, దానివల్ల వీళ్ళకి ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు కదా. ఎవరైతే నిజంగా రైతు చేసింటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. అయితే ఇండియాలో పేదోళ్ళు పొలం లేని వాళ్ళు బతకాల్సిన అవసరం లేదు, పొలం ఉన్నోడు మాత్రమే పైకి రావాలంటారు. అలా అని లేదండి, దాని మీనింగ్ అదే కదా. దాని మీనింగ్ వీళ్ళకి వేరే ఉంటాయి కదండి. పొలం ఉన్న వాళ్ళందరికీ లేనోళ్ళు ఇల్లు లేని వాళ్ళు కూడా ఎంతమందిని చూపించాలి మీకు? మీ ఊర్లో అందరికి ఇల్లు ఉందా? లేదండి. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇల్లు కట్టివ్వాలి. మరి నీకు పొలం ఉన్న వాళ్ళు ఒక్కటి చేస్తే చాలు, వాళ్ళతో అనవసరం సంక్షేమ పథకాలు అనవసరం అంటున్నాయి. సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ ఉంటే పథకాలు అవసరం ఏముంది?
ఫస్ట్ డెవలప్మెంట్ కదా కావాల్సింది. డెవలప్మెంట్ అంటే ఏంటి మీ దృష్టిలో? ఇప్పుడు మీరు ఉన్నారండి, మీకు జాబ్ లేదనుకోండి, మీకు నెలకు 3,000 ఇవ్వడం బెటరా, లేకంటే మీకు 30,000 ఇచ్చి జీతం ఇచ్చే ఉద్యోగం కల్పించడం బెటరా? అంటే టోటల్గా టీడీపీ హయాంలో నిరుద్యోగులే లేరంటావు. నేను వాళ్ళకి సపోర్ట్ చేయనండి. మళ్ళీ వాళ్ళు చేయలేదు కాబట్టే వాళ్ళని వదిలేసారు. 2019లో వద్దన్నారు, వీళ్ళు చేయలేదు. ఏమంటే వీళ్ళకంటే వాళ్ళు కొంచెం బెటర్. జగన్ పాలనలో మీరేం లబ్ధి పొందలేరా? లేదండి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కదా, గెలుస్తాడా గెలవడా? అది పెద్ద ఐడియా లేదండి వాటి గురించి. అంటే ఏ ప్లేస్ లో ఎవరు పవన్ కళ్యాణ్ రావాలని అన్నారు కదా, అందుకు అడిగాము. గెలిస్తే బాగుంటుంది అంతే. ఓకే, ఫైనల్గా ఎవరు వస్తే బాగుంటుంది? ఎన్ని సీట్లతో వస్తే బాగుంటుంది? ఎన్ని సీట్లు ఉందండి, మాలో 51% కదా కావాల్సింది. 175కి ఎన్ని సీట్లు గెలుస్తారు? 90-100 వస్తే చాలండి. నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తా అనుకుంటున్నారు మీరు? సిబిఎన్ వస్తే బాగుంది అనుకుంటున్నాను. ఎందుకు సిబిఎన్ గారు అనుకుంటున్నారు మీరు? డెవలప్మెంట్ కోసం. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే పథకాలు ఇస్తున్నారు, కానీ డెవలప్మెంట్ కావాలంటే సిబిఎన్ వస్తేనే విజన్ లీడర్ కాబట్టి బాగుండేది. ఓకే, సంపూర్ణ మద్యపానం నిషేధం చేసిన తర్వాత ఎలక్షన్లోకి వచ్చి ఓటు అడుగుతున్నారు, నిజంగానే జరిగిందని చేశారనుకుంటున్నారా? సంపూర్ణ మద్యపానం చేశాను అంటున్నారు, అసలు ఆయనే మద్యం తీసుకొచ్చి అమ్ముతున్నారు. దాంట్లో ఏముంది, మద్యపానం ఎక్కడ నిషేధమైంది? ఓకే, సో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను బానిసలాగా వాడుకొని 5,000 ఇచ్చారు, 10,000 ఇచ్చి నేను ఆదుకుంటా అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిదే కదా. ఇప్పుడు వాలంటీర్లు ఇంటింటికి వచ్చేసి అన్నీ చూసుకుంటున్నారు. ఒకప్పుడు మనం ఎంఆర్ఓ విఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మొత్తం తిరిగి చేసుకోవాలంటే టైం పట్టేది. ఇప్పుడు ఎంఆర్ఓ ఇవన్నీ పనులు అంటే వాలంటీర్ బాగానే ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు అది ఉంచుతానని చెప్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే 5,000 ఉండే 10,000 చేసి వాళ్ళకి ఇక జాబ్ అనే పర్మనెంట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఓకే, సో ఇప్పుడు జగన్ గారు మళ్ళీ వస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తే వాలంటీర్ వ్యవస్థపై మొదటి సంతకం పెడతా అంటున్నారు, అది చంద్రబాబు నాయుడు గారు వస్తే మెగా డిఎస్ఏ పైన పెడతా అంటున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు చెప్పండి అసలు ఏదైతే బాగుంటుంది దాన్ని బట్టి ముందుకెళ్దాం. నాకైతే ఏదో ఒకటి, రెండు ఒకే. నాకైతే అదొక్కటే కాదు, ఫ్యూచర్ డెవలప్మెంట్ కావాలంటే ఇది ఒకసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఛాన్స్ ఇస్తే అసలు ఏం చేస్తాం మనకు తెలుస్తుంది. రోడ్లు ఇవన్నీ చూసుకున్నా కానీ అసలు ఏం బాగాలేదు. చంద్రబాబు నాయుడు వస్తే ఇవన్నీ బాగుపడతాయేమో, ఎందుకంటే ఇప్పుడు టీడీపీ జనసేన ఇవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి ఏమన్నా ఫ్యూచర్ బాగుంటుందేమో అనుకుంటున్నాను. సో సూపర్ 6 పథకాలు పెట్టారు కదా బాబు గారు, సో మీకు ఎలా అనిపించాయి? బాగున్నాయి, పథకాలు అయితే చాలా బాగున్నాయి. దాంట్లో నుంచి అన్ని అమలు చేసి ఇక 2 కూడా వచ్చే ఉన్నాయని చెప్పేసి రీసెంట్గా 2 days బ్యాక్ చెప్తున్నారు. వాటి ఇక ఏమొస్తే చూడాలి ఆ పథకాలు. ఓకే, సో రీసెంట్గా జగన్ గారిపై దాడి జరిగింది కదా, దాడి, సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అది వాళ్ళ పార్టీ వాళ్ళు చేసారేమో అనుకుంటున్నారు, జగన్ పార్టీ వాళ్ళు. సో ఓవరాల్ ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? నేనైతే టీడీపీ పక్కా, చంద్రబాబు నాయుడు. ఓకే, థ్యాంక్స్.